నాన్న ప్రేమకు శబ్దం ఉండదు, కానీ బలం ఉంటుంది. అమ్మ ప్రేమను మనం గమనిస్తాం. అమ్మ కౌగిలింతలో వెచ్చదనం ఉంటుంది. అమ్మ మాటల్లో మమత ఉంటుంది. కానీ నాన్న ప్రేమ నిశ్శబ్దంలో దాగి ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు మనకు నాన్న అంటే కాస్త భయం. ఎందుకంటే ఆయన కఠినంగా మాట్లాడతాడు, తప్పు చేస్తే మందలిస్తాడు. మన కోరికలకు లేదంటే లేదు అని చెప్పగలిగేది నాన్నే. అప్పుడు మనకు అనిపిస్తుంది నాన్న మనల్ని అర్థం చేసుకోవడం లేదు అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన కోరికలు తీర్చడానికి తన కోరికలను ఎన్నిసార్లు చంపుకొని ఉంటాడు నాన్న. మన చదువు కోసం, మన భవిష్యత్తు కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉంటాడు. తనకు జీతం వచ్చిన రోజు ముందుగా తన కోసం ఏమీ కొనుక్కోడు. ముందుగా ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అప్పులు ఇవే అతని ప్రాధాన్యం. కొత్త షర్టు కొనడానికి కూడా 2 సార్లు ఆలోచిస్తాడు. కానీ పిల్లలు నాకు ఇది కావాలి అంటే తన జోబు ఖాళీ అయినా సరే ఎలాగో ఒకలా ఏర్పాటు చేస్తాడు. నాన్న ఒక వృక్షం లాంటివాడు. తనకే ఎండ తగులుతుంది, కానీ మనకు నీడనిస్తాడు. మనం తప్పులు చేసినప్పుడు మందలించేది ఆయనే. కానీ బయట ఎవరో మనపై వేలెత్తి చూపితే ముందు నిలబడేది కూడా ఆయనే. మన విజయంలో మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే దూరంగా నిలబడి చిరునవ్వుతో చూసేది ఆయనే. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఆయన బాధ్యత ముగియదు. మనం ఎదిగినా ఆయన మనల్ని చిన్న పిల్లలుగానే చూస్తాడు. బాగా తింటున్నావా? అక్కడ జాగ్రత్తగా ఉండు. ఈ మాటల్లో ఉన్న ప్రేమ మాటలకు అతీతం. కానీ మనం ఎప్పుడైనా ఆగి అడిగామా, నాన్న మీరు అలసిపోలేదా అని? మీకు కూడా కలలు ఉండేవి కదా అని. అవును, ఆయనకి కలలు ఉండేవి. కానీ మన కలల కోసం వాటిని పక్కన పెట్టాడు. మనకు సౌకర్యంగా ఉండాలని తను అసౌకర్యాన్ని భరించాడు. మన కోసం తన యవ్వనాన్ని త్యాగం చేశాడు. చాలాసార్లు మనం ఆయన అర్థం చేసుకోలేకపోతాం. ఆయన మాటల్లో ప్రేమ కనిపించదు, కానీ ఆయన చేతుల్లోని కరుకుతనం వెనక మన భద్రత దాగి ఉంటుంది. జీవితంలో ఒక దశ వస్తుంది, మనము తండ్రి స్థానంలో నిలబడే దశ. అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఒక కుటుంబాన్ని నిలబెట్టడం అంటే ఎంత పెద్ద బాధ్యతో. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది నాన్న ఎందుకు అలా మౌనంగా ఉండేవారు అని. ఒకరోజు ఆయన వృద్ధుడవుతాడు. ఒకప్పుడు మన చేతిని పట్టుకొని నడిపించిన ఆయనే ఇప్పుడు మన చేతిని పట్టుకొని నడవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన కళ్ళల్లో ఒకే కోరిక ఉంటుంది, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని. నాన్న ప్రేమ ఎప్పుడు సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించదు. అది ఫోటోల్లో పెద్దగా ఎక్స్ప్రెస్ కాదు. కానీ మన హృదయంలో బలంగా నిలిచిపోయే ఒక శక్తి నాన్న. మనం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు మనం స్టేజ్ మీద నిలబడి చెప్పేది థ్యాంక్స్ మామ్. కానీ ఆ స్టేజి చేరడానికి మన కాళ్ళ కింద ఆయన జీవితాన్ని పణంగా పెడతాడు నాన్న. అతను ఎప్పుడూ ముందుండి ప్రశంసలు కోరడు. అతనికి ఒకే కోరిక, నా పిల్లలు నన్ను మించి ఎదగాలి అని. ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి నాన్నని చూసి చెప్పండి, నాన్న మీరు నా హీరో అని. ఎందుకంటే ప్రపంచానికి ఆయన సాధారణ మనిషి కావచ్చు, కానీ మన జీవితానికి ఆయనే మొదటి హీరో. నాన్న మీ నిశ్శబ్ద ప్రేమకు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.